తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన శుభ సందర్భంగా నియామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన జన్మదిన కేక్ కటింగ్తో పాటు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు మన మధ్యలో మన టీపీసీసీ ఉపాధ్యక్షులు ఖైరుద్దీన్ అఫ్జల్ గారు, అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ అయిన ఖైరుద్దీన్ అఫ్జల్ గారు, మా ప్రియతమ నాయకులు, అలాగే మా గ్రంథాల సంస్థ చైర్మన్ గారైన మా అందిరెడ్డి రాజిరెడ్డి అన్న గారు, అలాగే రత్నాకర్ గారు, మాజీ ఫ్లోర్ లీడర్ మన రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మేయర్ సుజాత గారు, రామగోపాల్ గారు, నిషా గారు, మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు, మండల చైర్మన్, ఎన్ఎస్ఏ, కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కాంగ్రెస్ నాయకులు, సేవాద నాయకులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో, ఈ శుభ కార్యక్రమంలో ఇక్కడ హాజరు కావడం జరిగింది. అలాగే నిజామాబాద్ నగరంలో వివిధ ఆలయాలలో పొద్దున్న నుంచి రైసన్న గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ అక్కడ లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా గోలన్మన్ కానీ, కంటేశ్వర్ కానీ, శంభుదేవుడు కానీ ప్రతి ఒక్క టెంపుల్లో ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుళ్లకు అర్చన చేయించడం జరిగింది. అలాగే పలు చోట్ల కూడా అన్నదాన కార్యక్రమాలు ఈరోజు మాజీ మేయర్ గారు సుజాత గారి ఆధ్వర్యంలో సీనియర్ సొసైటీలో పిల్లలకు స్వీట్లు, కేక్స్ పంచడం జరిగింది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, బంటూరు బలరాం గారి ఆధ్వర్యంలో వికలాంగుల కోసం అక్కడ వినాయక్ నగర్లో విశాల్ మార్ట్ పక్కన అక్కడ కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. గాజులపేటలో రామ్మోహన్ గారు, మన ఉప్పాల విజయ్ గారు అక్కడ వారి టీం మొత్తం అందరూ కలిసి అక్కడ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చాలా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్, మన యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా ఈరోజు నియామాబాద్ నగరంలో చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ భగవంతుడు మా మహేశ్వర గారికి ఇంకా ఆయురారోగ్యాలు ఇస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవ చేసే విధంగా ఆయనకు ఉన్నత పదవిని ఇంకా మరి ఇంకా రావాలని చెప్పి మేము కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బలహీన బడుగు వర్గాల అభ్యున్నతి కొరకు పోరాడే నాయకుడు, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భం లోపల మనవాడు, మనకు సంబంధించినటువంటి వాడు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మన జిల్లాలో నగరంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యాన ఏ జన్మదిన కార్యక్రమంలో మనం అందరం పాల్పంచుకుంటున్నామో మన అందరి ఏకైక నాదం నినాదం మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆ భగవంతుడు, ఆ మహేశ్వరుడి ఆశీర్వాదంతో ఆయుధారోగ్యాలు ప్రసాదించి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు, నిజామాబాద్ శక్తిగా ఆయన పాల్గొనాలని మరొకసారి మన అందరి తరఫున ఆ దేవుణ్ణి ఆయన 59వ జన్మదినం సందర్భంగా కోరుకుంటూ ఉదయం నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకులు వారికి ఏ విధంగా తోచితే ఆ విధంగా ఇటు ఉదయాన్నే దేవాలయాల్లో ప్రార్థనలు చేసి అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలతో పాటు యువజన కాంగ్రెస్ వాళ్ళు రైల్వే స్టేషన్లో పొద్దున్నే 6 గంటలకు టిఫిన్ కార్యక్రమంతో మొదలైనటువంటి ఈ కార్యక్రమం మనమందరం ఈరోజు వారికి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది చిన్ననాటి స్నేహితులు, క్లాస్మేట్స్, ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు, ఆయన వెంబడ ఉండి నాయకత్వాన్ని పటిష్టపరిచినటువంటి వాళ్ళు, ముఖ్యంగా నగర కాంగ్రెస్తో పాటు నాతో పాటు ఎంతమంది ఉన్నారో అందరం కూడా కోరుకునేందుకు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయన బీసీ వర్గానికి చెందిన నాయకుడైన అన్ని వర్గాలను ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ తీసుకుపోతున్నటువంటి తరుణాల్లో మన బాధ్యతగా ఆయన జన్మదినం నాడు ఒక
నినాదంతో మనం ప్రజల్లోకి వెళ్ళాలా. ఒక దిక్కున ప్రజల సంక్షేమ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది, ఒక తట్టున పార్టీ నిర్మాణం చేస్తుంది. ఈ రెండింటిని అనుసంధానంతో రేపు మన కోరిక ఒకటి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన ఈ జిల్లాలో పంచాయతీ, మండలాలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను కైవసం చేసుకోవడానికి మనమందరం కంకరబద్దులై మహేష్ కుమార్ గౌడ్ గారి 60వ జన్మదినం షష్ఠి పూర్తికి కానుకగా ఇవ్వడానికి మనమందరం ఇక్కడ నుంచి బయలుదేరాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అంచెలంచెలుగా ఒక సామాన్య కార్యకర్తగా ఎదిగి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన బాధ్యతగా మనమందరం ఆయన నాయకత్వంలో పనిచేయడానికి గర్వపడుతూ మరి ఒకసారి ఆయన